అధ్యాయం 30. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు తమపై న్యాయాధిపతిగా నియమించగలవాడు లేడు, మరియు వారి హృదయం దిగులుపడి వారు వాగ్దానమును మరిచిపోయి యెహోవా సేవకులైన మోషే మరియు యెహోషువ వారికి ఆజ్ఞాపించిన మార్గాలను అతిక్రమించి అమోరీయుల కుమార్తెల వెంట వెళ్ళి వారి దేవతలను సేవించిరి. అప్పుడు యెహోవా వారిపై కోపగించి తన దూతను పంపి ఇట్లనెను, ఇదిగో, భూమి మీద ఉన్న అన్ని గోత్రాలలో నుండి నేను ఒక జనమును ఏర్పరచుకొని నా మహిమ ఈ లోకంలో వారితో ఉండాలని చెప్పాను. నా గొప్ప మహిమను, నా తీర్పులను వారికి ప్రకటించడానికి నా సేవకుడైన మోషేను వారి దగ్గరకు పంపాను. వారు నా మార్గాలను అతిక్రమించారు కాబట్టి ఇప్పుడు నేను వారి శత్రువులను రెచ్చగొడతాను. వారు వారిని పరిపాలిస్తారు. ఆపై ప్రజలందరూ ఇలా అంటారు, మనం దేవుని మార్గాలను, మన పితరుల మార్గాలను అతిక్రమించాం కాబట్టి ఇవి మనకు పైకి వచ్చాయి. అయినప్పటికీ వారిని పాలించే స్త్రీ 40 సంవత్సరాల వారికి వెలుగునిస్తుంది. ఈ సంగతుల తరువాత యెహోవా ఆసోరు రాజైన యాబీనును వారి మీదికి రేపగా అతడు వారి మీద యుద్ధం నారంభించెను. అతనికి 8,000 ఇనుప రథాలు గల సిసెరా అను సైన్యం అధిపతిగా ఉండెను. అతడు ఎఫ్రాయిం పర్వతం దగ్గరకు వచ్చి ప్రజలతో యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు అతనికి బహుగా భయపడిరి. సిసెరా దినములన్నిటను జనులు నిలవలేకపోయిరి. ఇజ్రాయేలు బహుగా దిగజారిపోయినప్పుడు ఇజ్రాయేలు వారందరూ ఏక మనస్సుతో యూదా పర్వతం యొద్దకు కూడి వచ్చి ఇట్లా అన్నారు, సమస్త జనముల కంటెను మేము ధన్యులమని చెప్పుకొనితిమి. ఇప్పుడు సమస్త జనముల కంటెను మనం బహుగా దిగజారితిమి. మన దేశంలో నివసించలేనంతగా మన శత్రువులు మనలను ఏలుచున్నారు. ఇప్పుడు ఇదంతయు ఎవరు చేసిరి? మనకేనా? మన పితరుల ఎలోహిమైన యెహోవాను విడిచిపెట్టి మనకు ప్రయోజనం చేకూర్చని వాటి యందు నడుచుకున్నందుకు అది మన దోషాలు కాదా? కాబట్టి ఇప్పుడు రండి, పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లల నుండి పాలిచ్చే బిడ్డ వరకు 7 రోజులు ఉపవాసం ఉందాం. ఎలోహిం తన ద్రాక్ష తోట నాటడాన్ని నాశనం చేయకుండా తన స్వాస్థ్యానికి సమాధానపరుస్తాడో లేదో ఎవరికి తెలుసు. ప్రజలు 7 రోజులు ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని కూర్చున్న తర్వాత 7వ రోజున ఎలోహిం దెబోరాను వారి దగ్గరకు పంపాడు. ఆమె వారితో, గొర్రెలను తినగలవా అని చెప్పింది. చంపువాడును చంపబడిన వాడును కొన్నిసార్లు దానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టబడినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు దానిని చంపువాని ఎదుట సమాధానమిచ్చుటకు నియమించబడినవాడు చంపబడిన వాడును మౌనంగా ఉండువాడా? ఇప్పుడు మీరు మన ఎలోహిం యాహ్వే సన్నిధిలో మందగా పుట్టితిరి. ఆయన మిమ్మును మేఘాల ఎత్తుకు నడిపించి దేవదూతలను మీ కాళ్ళ క్రిందకు లోబరిచి మీకు ఒక నియమమును నియమించి ప్రవక్తల ద్వారా మీకు ఆజ్ఞలను ఇచ్చి అధికారుల ద్వారా మిమ్మల్ని శిక్షించి మీకు అనేక అద్భుతములను చూపించి మీ నిమిత్తం జ్యోతులను ఆజ్ఞాపించగా వారు ఆజ్ఞాపించబడిన స్థలములలో నిలిచిరి. మీ శత్రువులు మీ మీదికి వచ్చినప్పుడు ఆయన వారి మీద వడగండ్లు కురిపించి వారిని నాశనం చేసెను. మోషే, యెహోషువ, కనేజు, జెబూలు మీకు ఆజ్ఞలు ఇచ్చెను. మీరు వాటిని విధేయులుగా చేయలేదు. వారు జీవించి ఉన్నప్పుడు మీరు మీ దేవునికి విధేయులై ఉన్నట్లు చూపించారు, కానీ వారు చనిపోయినప్పుడు మీ హృదయం కూడా చనిపోయింది మరియు మీరు అగ్నిలో వేయబడిన ఇనుములా అయ్యారు. అది మంట ద్వారా కరిగినప్పుడు నీటిలా మారుతుంది, కానీ అది అగ్ని నుండి బయటకు వచ్చినప్పుడు దాని గట్టిదనానికి తిరిగి వస్తుంది. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని హెచ్చరించేవారు మిమ్మల్ని కాల్చివేసేటప్పుడు మరియు ఇప్పుడు ప్రభువు ఈరోజు మీపై కరుణ చూపుతాడు, మీకోసం కాదు, మీ పితరులతో చేసిన తన నిబంధన కోసం మరియు అతను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టనని ప్రమాణం చేసిన ప్రమాణం కోసం. కానీ నా మరణం తర్వాత మీరు మీ చివరి రోజుల్లో పాపం చేయడం ప్రారంభిస్తారని తెలుసుకోండి. కాబట్టి ప్రభువు మీ మధ్య అద్భుతాలు చేస్తాడు మరియు మీ శత్రువులను మీ చేతిలోకి అప్పగిస్తాడు. ఎందుకంటే మీ తండ్రులు చనిపోయారు, కానీ వారితో నిబంధన చేసిన దేవుడు జీవం. అధశుచీలు గొర్రెలను కాగలరా? మొదలైనవి. ఈ వాక్యంలో ఏదో తప్పు ఉంది. ఆక్సిడిట్ తర్వాత పదాలు కావాలనుకుంటున్నాయని నేను సూచిస్తున్నాను. రీడింగ్స్లో